మనందరికీ తెలుసు రేపు 15వ తేదీ ఆదివారం 14వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి భారతీయ జనతా పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు రామచంద్రరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. అందరినీ ఓటర్లను కలిసే క్రమంలో భాగంగా వారి రోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ కావడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మీకు రామచంద్రరావు గారి గురించి ప్రత్యేకంగా అంటే ఆయన చేసిన పనులు అవన్నీ కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ ఒకసారి చెప్పాలి కాబట్టి వారు హైకోర్టులో సీనియర్ న్యాయవాది, చాలా సంవత్సరాల నుంచి ఏబీవీపీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఏబీవీపీ అప్పటి నుంచి కూడా ప్రతి వ్యక్తి కోసం అంటే ఇతరుల కోసం పోరాడడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, అవసరం అనుకుంటే ఎక్కడ ఏదాకైనా పోలీస్ స్టేషన్కైనా, కోర్టుకైనా, ప్రభుత్వంతో కొట్లాడడానికైనా దేనికైనా వెనక్కిపోకుండా రామచంద్రరావు గారు చేసినటువంటి కృషి ఆయన ఈరోజు అక్కడ నిలబెట్టింది. అంటే వారసత్వంగా ఎవరో తండ్రో తాతనో ఎవరో రాజకీయాలలో ఉండి వచ్చిన వ్యక్తి కాదు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో సిద్ధాంతపరంగా ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. మనం గతం ఇతర అభ్యర్థులను చూసుకుంటే కూడా వారు ఎలాంటి వ్యక్తి అంటే పిలిస్తే పలికే వ్యక్తి. నిజంగా మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే వారితో ఉన్న అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భంగా మీరు ఫోన్ చేస్తే అటెండ్ అయ్యే వ్యక్తి రామచంద్రరావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది నాయకులను మనం చూసినాం. నిజంగా వారు నాయకులు కాదు, సేవకులు అనొచ్చున్నారు. దాంతోపాటుగా మేము అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా, మేము అనేక చిక్కుల్లో పడ్డ సందర్భంలో మా రామచంద్రరావు గారు మాకున్నారు అనే ఒక ధైర్యం మాకు ఎప్పుడూ ఉంటుంది. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేదు. నేను ప్రతి దగ్గర ఇదే విషయం చెప్తూ ఉంటాను. వారు వచ్చి తన న్యాయవాద వృత్తిలో కోర్టులో నిలబడితే జడ్జి కూడా ఆలోచించే పరిస్థితి, వారి యొక్క వాక్చాతుర్యం, వాదన పఠిమ నేను స్వయంగా చూసిన కాబట్టి మీతో పంచుకుంటున్న ఈ సందర్భంగా, ఈ రోజున్న రాజకీయాల్లో ప్రజలతోటి సంబంధాలు, దగ్గర సంబంధాలను పెట్టుకొని శాసన మండలిలో రికార్డు స్థాయిలో తన వాణిని వినిపించిన వ్యక్తి రామచంద్రరావు గారు. చేసినందుకు చాలా కృతజ్ఞతలు మా ఎస్వీఎస్ అవసరాల నుంచి. తప్పకుండా మీరు ఇవాళ ఇచ్చిన స్పీచ్ మాకు ఇన్స్పిరేషన్. మీలాంటి వాళ్ళను మేము ఎప్పటికీ మేము ముందు వచ్చి మేము ఇంకా మేము కట్టుకుంటాము. మా అన్నపూర్ణ వారి మా ఎస్వీఎస్ అవసరం కానీ ఎప్పుడు మీకు కంపల్సరీ అందుబాటు ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు దీని ఐడియాలజీ సిద్ధాంతపరంగా కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ బీజేపీకి ఏదైతే క్రిమినలైజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రమ్మని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళందరి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అసోసియేషన్ తరఫున నేను ఇక్కడ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నాకు రామచంద్రరావు గారి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఆర్గనైజేషన్ లెవెల్లో కూడా నేను ఏబీపీలో వర్క్ చేసినప్పటి నుంచి కూడా నాకు కొద్దిగా సంబంధం ఉన్నాయి వాళ్ళతోటి. మనకు రామచంద్రరావు గారు మాట్లాడతారు వాళ్ళ గురించి. పెద్ద కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను గెలిచిన తర్వాత నేను హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ఉన్నాను బీజేపీ. కానీ ప్రతి నెల 2 సార్లు నేను జిల్లాలో పోయి వచ్చింది నా కాన్స్టిట్యూన్సీలో. అంటే ఇంటీరియర్ కొన్ని అంటే దోమ, కోసిగి ఇవన్నీ కొన్ని మిస్ అయిందో అది కూడా పోయించిన, బట్ ఒకసారి అట్లా. సో కాబట్టి ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో బై అండ్ లార్జ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చూడాల్సింది ఏంటంటే హౌస్లో ఎట్లుంది పర్ఫార్మెన్స్. ఎందుకు ఫస్ట్ చెప్పారంటే క్రిటిసిజం ఉంటుంది, అన్న మా ఊరికి రాలేదు అన్ని పోలింగ్ ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. హెలికాప్టర్ ఇచ్చినా కూడా 6 సంవత్సరాలకి అన్ని గ్రామాలు తిరగలేదు. కానీ ఆ గ్రామం ఒక సమస్య మాట్లాడడం లేదా అనేది విషయం. మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి రైతుల
ఏదైతే పత్తి సీడ్స్ పత్తి విత్తనం ఒక ఉత్పాదన హైయెస్ట్ మన తెలంగాణలో గద్వాల. చాలామంది ఇక్కడ మహబూబ్ జిల్లాలో తెలుసు పత్తి ఎట్లా పత్తి ఇతర పెట్టి వస్తుంది, చాలామంది తెలియదు. అట్లా తెలుసుకొని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఆ సమస్య మీద నేను మాట్లాడి ఇక్కడ హైదరాబాద్ నగరంలో నేను 2015, 16, 17 3 స్పీచ్లు మీకు వీడియోలు పంపించాను. 3 స్పీచ్లలో కూడా హైదరాబాద్ నాట్ సేఫ్ వెన్ ఇన్అండెడ్ రెయిన్ కమ్స్ అని చెప్పాను. కేటీఆర్ గారు అప్పటి నుంచి ఇదే శాఖ కదా, మీకు చెప్పాను నేను. రెయిన్స్ వస్తే హైదరాబాద్కి సేఫ్టీ లేదు, మొన్న మనం చూసుకున్నా ఏమైంది. ఇది నేను ప్రభుత్వాన్ని గతంలో అయితే హెచ్చరించాను. ఐ వాంట్ ది గవర్నమెంట్. ఎందుకంటే నేను పొలిటికల్ స్టూడెంట్తో పాటు నేను ఒక పాలిటిక్స్లో ఉన్నాను. ఎంతోమంది అందరికీ వస్తుంటే రికమెండేషన్. మా ఫాదర్ సివిల్ ఇంజనీర్, మా తమ్ముడు సివిల్ ఇంజనీర్. కొంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటుంది మనకు, ఇన్హెరిట్గా మనకు వస్తుంది. అవన్నీ చెప్తే పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోండి, ఏం చేస్తారు పట్టించుకొని చేతులు కాలిన తర్వాత ఆవిడ ఉండేది నా తర్వాత నేను ప్రభుత్వాన్ని న్యాయవాద విషయంలో 2015లో 100 crores ప్రకటించారు. ఓపత న్యాయవాదులు పాపం మనకు చేశారు, అభిషేకం అవి చేశారు. 2015 నుంచి 2017 వరకు ఆ 100 కోట్లు ఎక్కడ ఇవ్వద్దు. నేను నా స్పీచ్లో మీకు కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు తను బయటకు తీశాడు. ఇప్పుడు అడ్వకేట్లు బెనిఫిట్. నేను అందుకే అడ్వకేట్ చెప్తాను, 100 కోట్లు ఆయన ఇచ్చినట్టుగానే బయటికి తీయించి మీకు బయట చేసింది. ఈ విధంగా విద్యా సంస్థలు వైస్ ఛాన్సలర్స్ లేరు, టీచర్స్ లేరు. ఎవరైనా యూనివర్సిటీలో ఫ్రెండ్స్ ఉంటే మన అరవింద్ ఎదుగుతారు, యూనివర్సిటీ ఉపేంద్ర కజన్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి వైస్ ఛాన్సలర్స్ లేరు. 1500 పోస్టులు యాక్చువల్లీ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీ ఉంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓన్లీ 95 ఉన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో 150 ప్రొఫెసర్లు ఉండాల్సిన ప్లేస్లో ఓన్లీ 9 ఆర్ దేర్ పర్మనెంట్. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే షట్లింగ్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబ్నగర్లో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మధ్యాహ్నం అక్కడ చెప్తాడు, అది కాంగ్రెస్ అని వచ్చి ఇక స్కూటర్లు వచ్చి చెప్పి పనిపోతాడు. అందుకప్పుడు సినిమాలు ఇప్పుడు అంతా ఐమాక్స్ అయిపోయింది, శాటిలైట్ అయిపోయి కానీ ఈ సినిమా కాంగ్రెస్ రిలీజ్ పోయి ఇంకో సినిమాలు ఇచ్చేది అర్జెంట్. ఆ విధంగా లెక్చరర్స్ షెడ్యూల్ చేస్తారు. విద్యా వ్యవస్థ ఇవన్నీ కూడా సమస్య మీద మాట్లాడాను. రోడ్స్ మీద నేను రోడ్స్ మీద పిల్ వేసాను, ఐ ఫైల్ పిల్. దాని తర్వాత మా మల్కాజ్గిరి ఏరియాలు ఇవన్నీ కూడా రోడ్డు టాపింగ్ బ్లాకింగ్ చేసి దాని తర్వాత ఐ హావ్ ఫైల్ బిల్ ఆన్ రోడ్స్, హైదరాబాద్ రోడ్స్ పర్సనల్గా. నేను ఎయిర్పోర్ట్ ఆ రోజు మోదీ గారిని పోయినప్పుడు మా కేటీఆర్ నా పక్క జన కేసు విడ్రా చేయను నేను చేస్తలేను, అందుకు ఆ కోర్టు జడ్జి మోహన్ తీసుకున్నాను. సరే ఫ్రెండ్లీగా అడిగాడు. ఇప్పుడు ఏమైంది, ఆ రిటేస్తే వాళ్ళు చెప్పేసిన అడ్వకేట్ భారీ ఎంత ఘోరంగా లా అయినాడు. దిశా కేసులో ఎన్కౌంటర్ చేసిన సత్యనారాయణ హీరో అయిపోయాడు. కానీ వారం రోజులకే వరంగల్లో ఒకటి అమ్మాయిని చంపేసిండు, రేపు చేసిండు, పెట్టాడు హిట్లర్స్. లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ కేసు ఏమైంది ఎవరు తెలియదు. దాని విధంగా చాలా చదవడు. అన్ని విషయాలు నేను ప్రస్తావించాను. అది చాలామందికి ఏముంటుందంటే అరే కౌన్సిల్లో ఎక్కువ క్వశ్చన్ బయట పెట్టాడు. ఒకసారి మా స్వామి కూడా చైర్మన్ గారు అందరు జర్నలిస్టులు కూర్చోబెట్టారు. మంచిగా నార్మల్ భోజనం తినిపించారు మధ్యాహ్నం కూడా. ఏం సార్ ఏంది సడన్గా మాకు లంచ్ పెట్టండి, ఏం లంచ్ మేము నువ్వు ఒక్కడే కౌన్సిల్లో రుచి పెట్టలేదు, ప్రొసీడింగ్స్ పబ్లిక్ చూస్తారు కదా అంటే మంచిదే సార్, కానీ మీ దగ్గర మజా ఉంటుంది సార్. ఓన్లీ సీరియస్గా డిస్కషన్ చాలా మాట్లాడతారు, కొట్లాడతారు, తిట్టుకోరు. ఆడ అసెంబ్లీ చూడదు సార్, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, చింపుతారు కాగితాలు. మీరు చేయరు సార్, పబ్లిక్ కాదు అది చూస్తారు కానీ అదే చూపెడతారు. అట్లా జరిగింది. కానీ కౌన్సిల్లో చాలా అర్థవంతమైన చర్చ జరుగుతుంది. నా పుస్తకం చేయలేదు, పుస్తకం నేను రాశాను. నా 3 సంవత్సరాలు ఇంకో పాటు, ఇంకో 3 సంవత్సరాలు 2 పాటు, మొత్తం నేను ఇచ్చిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీచెస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మినిట్స్ మాట్లాడేది నేను ఒక్కటే కౌన్సిల్లో. It is a record. అందుకే పెద్ద
100% అటెండ్ ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టకుండా యాబ్సెంట్ చేయకుండా ఉన్నాను. నేను చూశాను కదా సభ్యులు కొంతమంది వస్తారు, కొంతమంది పెడతారు, బయటకు పోతారు, రియల్ ఎస్టేట్ అవి జరుగుతుంది. నేను చెప్తున్నాను, నేను ఒక అడ్వకేట్, నేను ఒక ప్రొఫెసర్ పడుతున్నాను, నాకు వేరే బిజినెస్ లేవు, ల్యాండ్ ల్యాబింగ్ లేవు, రియల్ ఎస్టేట్ లేవు, రెంటల్ లేవు. ఈరోజు మీకు కోర్టుకు పోతే 5 పైసలు వస్తేనే నేను అది సంపాదించాను. మన భాస్కర్ ఎక్స్ట్రా ఓటు వాడాలి, బీద వాడాలి, మిషన్ పొలిటీషియన్ పొలిటీషియన్ బీద వాడే కానీ మీరు కేసెస్. బట్ టుడే ఐ లాస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను 40 years ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ నేను ప్రజాసేవలో చేయాలని చెప్పేసి ఆ ఇన్స్పిరేషన్తో నేను పాలిటిక్స్ వచ్చాను. ఐ డింట్ కమ్ టు పాలిటిక్స్ మనీ. ఈరోజు నిజంగా ఈ మీటింగ్ పెట్టుకున్నారు, మీ అందరూ హౌ ఇస్ మీటింగ్ ఇస్ కండక్టెడ్. ప్రసాద్ మీ పెట్టుకున్నారు, ఐఎమ్ నాట్ ఫ్రెండ్ సింగిల్, కానీ మీరు వేరే వాళ్ళ పార్టీ దిస్ ఇస్ మై లవ్ అండ్ ఫ్రెండ్షిప్ గివింగ్ మీ దిస్ పర్టికులర్ సపోర్ట్. నేను ఎక్కడ కూడా నేను ఓటర్ని డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు మా పార్టీలో అంటుంటారు, నేను డబ్బులు లేవా, నువ్వు పోటీ చేస్తున్నాడు అంటే ఈ సమాజంలో ఎవరున్నా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే కేవలం డబ్బులు ఉండే ఫైట్ చేయాలా, వేరే ఫైట్ చేయవద్దా? మీరు ఎంతోమంది టాలెంట్ ఉండొచ్చు, బట్ జస్ట్ బికాజ్ యూ డోంట్ హావ్ మనీ, హౌ కెన్ యూ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ పాలిటిక్స్? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఐ రిప్రజెంట్ దట్ పర్టికులర్ సెక్షన్ ఇన్ ది సొసైటీ. ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీలో కానీ మేబీ బీజేపీ ఉండే అక్కడ కూడా 70 to 90% ఆఫ్ దెమ్ ఆర్ ఇండస్ట్రీస్ who have more than 5,000 crores turnover, 500 to 5,000 crores turnover. అంటే రిచ్ పీపుల్ కోసమే అసెంబ్లీలు ఉన్నాయి, రిచ్ పీపుల్ పార్లమెంట్ ఉంటుంది. కామన్గా గ్రౌండ్ లెవెల్లో విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడు 14 times నేను జైలుకు పోయినా, 14 times స్టూడెంట్స్ దీంట్లో కొట్లాడినా. ఈరోజు కూడా ఆ స్పిరిట్ నాకు ఉన్నది. ఐ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్ ఇన్ మీ. కొట్లాడేటువంటి స్పిరిట్ నాకు ఉంది కాబట్టి ఆ స్పిరిట్ ఈరోజు పబ్లిక్లో ఈరోజు అలాగే పెట్టాను. నేను ఈరోజు నా మీద ఒక కేసు లేదు, దొంగతనం కేసు కానీ స్కామ్ కానీ లేవు. ఒక కేసు ఉన్నది, అది తప్పుడు కేసు పెట్టారు. ఈరోజు నాకు అర్థం కాదు ఆ కేసు నాకు ఎందుకు పెట్టారు. మీ జ్యూరిడిక్షన్ రోహిత్ నాకు A3 పెట్టారు, ఎందుకు పెట్టారు నాకు కూడా అర్థం కావాలి. సెంట్రల్ సిటీ రోహిత్ కేసు అంటే అసలు ఎందుకు కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 1,32,000. అరే 1,32,000 ఉద్యోగాలు వస్తే మన పిల్లలు ఎందుకు కూడా చేస్తారు? అచ్చంపేట పోయినప్పుడు ఆ పిల్లలంతా దగ్గర వచ్చేస్తారు. అంటే లేదు, 1,32,000 36,000 ఇచ్చారు, మిగతావన్నీ రెగ్యులరైజ్ చేశారు. అంటే హెల్త్ సెక్టర్లో, ఎలక్ట్రిసిటీలో, సింగరేణిలో, పోలీసులో, ఎలక్ట్రిసిటీలో అంతా పనిచేసే వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. దట్ డజంట్ అమౌంట్ అపాయింట్మెంట్స్, దే ఆర్ ఓన్లీ రెగ్యులరైజేషన్. కాకి లెక్కలు నేను ఆర్ట్స్ కాలేజ్ ఛాలెంజ్ చేశాను, కుర్చీ చేసిన ఆయన కూడా నేను కుర్చీ కూర్చున్నాను. మనం రాలే, మనం ట్వీట్ చేసాను, ఆయన అనగొండు కాదు కలెక్టింగ్ డాటా మోదీ అన్నాడు. నేను ఏమంటున్నా అంటే ఒక క్రిమినల్ అడ్వకేట్ కాబట్టి ఒక మోడస్ ఆపరేండి ఆఫ్ థెఫ్ట్ అంటారు. అటెన్షన్ డైవర్షన్ థీవ్స్ అన్నారు. ఇలా చిన్నగా 10 రూపాయలు అయితే మేడం మీరు పైసలు పడిపోయి అంటారు. మేడం అని ఎందుకంటే చెప్తాను న్యాచురల్గా ఎవరైనా పైసలు చూసి నాది కాదనుకుంటా అని చూస్తుంటారు. అటెన్షన్ అంతా దాని మీద ఉంటుంది, దాని మీద టక్కన చేయాలి సర్వీస్. సిటీలో జరిగేది వాడు వస్తాడు, అమ్మ మీరు పరిచిపడిపోయింది కింద ఉంది లేకపోతే చూసుకుంటాం టక్కన దొరుకుతుంది. దిస్ మేడస్ ఆపరేండి ఈజ్ నోన్ యాజ్ అటెన్షన్ డైవర్షన్ థెఫ్ట్. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నాను అంటే దిస్ పీపుల్ ఆర్ థీవ్స్. థీవ్స్ నెగటివ్ సెన్స్ చేయకూడదు, థీవ్స్ ఆఫ్ ఓట్స్. ఎట్లా అంటే తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ ఎలక్షన్ నడుస్తున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇది రెఫరెండం అనుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి అడగాలి, నేను తెలంగాణలో ఎన్ని బెడ్రూమ్లు వచ్చి అడగాలి, తెలంగాణలో ఎన్ని దళిత భూములు ఇచ్చి అడగాలి, తెలంగాణలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చి అడగాలి. ఇవన్నీ కావాలి. పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, మోదీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఆ విశాఖపట్నం డిస్ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, అదే అయిపోతుంది. ఇది అంటే నువ్వు ఎన్ని ఉద్యోగాలు చెప్పు అంటే మోదీ గారు 2 కోట్ల జాబులు ఇస్తాను కదా, నువ్వు చెప్పాలి కదా.
అంటే వీళ్ళు ఏం చేసి డైవర్ట్ చేసి దే వాంట్ డైవర్ట్ ది ఎంటైర్ ఇష్యూస్ ఆఫ్ స్టేట్ టు సెంటర్ అండ్ టేక్ అవే ఓట్స్. ఇది డైవర్షన్ చేస్తుంది వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఆన్సర్ ఫర్ దేర్ ల్యాప్సెస్. వాళ్ళ దగ్గర ల్యాప్సెస్కి ఆన్సర్ లేనప్పుడు దే త్రూ బ్లేమ్ ఆన్ అదర్స్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ. మోదీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, గ్యాస్ ధర ఎందుకు పెరిగింది, ఇప్పుడు దాని మీద చెప్పాలి. బిగ్ స్టోరీ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎందుకు జరిగింది, ఎందుకు చేస్తున్నారు, దాని మీద నేను తర్వాత చెప్తా. కన్విన్సింగ్గా చెప్తా. ఇప్పుడే ఒకటి చెప్పొస్తుంది కాబట్టి మనం చెప్పండి, నేను రిపీట్ చేయను. కానీ మేము చెప్తాం పార్లమెంట్ ఎలక్షన్ అని మాకు ఓటేస్తే అప్పుడు అడుగుతాం చెప్తాం. ఇది స్టేట్ ఎలక్షన్స్. మీ ఎలక్షన్స్ ఆర్ బ్రింగింగ్ ఆల్ దిస్ గైస్, ఆల్ దీస్ ఇష్యూస్. ఇర్రిలవెంట్ ఇన్ దిస్ ఇష్యూ. గ్యాస్ ఎస్ ఇట్ ఇస్ రిలవెంట్, పెట్రోల్ ఎస్ రిలవెంట్. నీకు అంత బాగా ఉంటే గ్యాస్ అండ్ పెట్రోల్ డీజిల్లో 16% సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటే 28.5 to 29% వ్యాట్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు తగ్గించుకో, ఆరేపు తగ్గిపోతుంది. అది తగ్గావు మోదీడు. దీంట్లో కూడా బాగా పెంచాడు. అది పెంచుకో, మనకి ఏం అభ్యర్థం లేదు. కొన్ని ఇన్కమ్ వస్తుంది, 4,000 కోట్ల దాకా వస్తుంది. కానీ పెట్రోల్ దాంట్లో వ్యాట్ తగ్గించుకో. దీని 2 products చెప్పాడు జిఎస్టీ. ఆ వ్యాట్ రెవెన్యూ మీకు వస్తుంది, మీరు ఏమైనా తగ్గించుకోండి. ప్రజల మీద అంత ప్రేమ ఉంటే చేయలేదు. మళ్ళీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించుకోవాలి. ఆల్రెడీ తగ్గించుకుంది, వీళ్ళకి తగ్గుతుంది 16% అది. విజయ్ సార్ థింగ్స్ వేరు మనం చూడాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఏం చేస్తారు సార్ అంటారు. ఏం చేస్తారు కాదు, ట్విట్టర్ చూస్తున్నాం. వై ఐ షుడ్ ఓట్ ఫర్ యూ, గివ్ మీ స్ట్రాంగ్ రీజన్ అండి. స్ట్రాంగ్ రీజన్ ఏముంది? ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ది పీపుల్, ఐఎమ్ ఆల్వేస్ విత్ పీపుల్, అండ్ ఐ ఆల్వేస్ ఫార్ ది పీపుల్, అండ్ ఐ ఆల్వేస్ స్పీక్ ఫర్ పీపుల్, అండ్ దట్స్ వై యూ షుడ్ ఓట్ ఫర్ మీ. ఈరోజు నలుగురు క్యాండిడేట్ చెప్పవాలి. జనరల్గా నా అపోజ్ అంతా నా ఫ్రెండ్స్ ఎవరు అంతా కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్ మా రిలేటివ్ ఏం చెప్తున్నా అంటే మా ఓటు స్ప్లిట్ చేయడానికి తీసుకొచ్చి పెట్టినది అంతా విశేషం జరుగుతుంది. కానీ ఒక సామాజిక వర్గం ఎవరు ఎలక్షన్ జరగదు. ఇప్పుడే నా సామాజిక వర్గం నాతో ఉంది, అన్ని సామాజిక వర్గం నాతో ఉన్నాయి కాబట్టి నేను తెలుసా చెప్తున్నాను. నువ్వు ఒక్క సామాజిక వర్గం మా ఇంకో మిత్రుడు నా క్లాస్మేట్, వాడు ఎస్ఎఫ్ఐ ఉండి పాప సిగ్గుపడుతుంది. ఎందుకో సిపిఎం చెప్పలేదు, సిగ్గుపడుతుందో భయపడుతుందో చెప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం అడిగినా అది నేను చెప్పుకోవచ్చు కదా సిపిఎం చెప్పేది, అది చెప్తే ఏమంటే అన్నట్టు అంటున్నాను. నా క్లాస్మేట్ నాకు కొడుతున్న సార్ నేను పట్టుకుని ఆయన మనోడు ఎస్ఎఫ్ఐ ఉన్నప్పుడు స్టూడెంట్ చేస్తాను. నా మంచి మిత్రుడు, మంచి రెస్పెక్ట్ ఇస్తాను, నేను రెస్పెక్ట్ ఇస్తాను. గుడ్ టాలెంటెడ్ జర్నలిస్ట్, నో డౌట్ అవ్వదు. కానీ ఏం చేస్తావు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే యూట్యూబ్లో మనకు అయిపోతా. ఆడెక్కడో సూసైడ్ చేసుకుంటున్నావు, అడ్వకేట్ ఏమైందంటే యూట్యూబ్లో మాట్లాడుతూ అయిపోతుంది. మీరుంటే స్పాట్ నేను పోవాలి, కొట్టాడాలి, అది నేను చేయగలుగుతాను. ఇంకో మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు, నిజంగా కాంగ్రెస్ మిత్రులు చూసి నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏమీ మన మీద మాట్లాడలేక ఏవో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంపీకు ఆయన క్యాన్వాస్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రామచంద్రరావు 6 సంవత్సరాలు ఏం చేశారని. రామచంద్రరావు ఏం చేశాడు ముందు వదిలిపెట్టు. 2 నెలలు ఎంపీ గెలిపించి ఎన్నిసార్లు పార్లమెంట్ పేరు చెప్పు. ఒక్కరోజు కూడా పార్లమెంట్ ఆడ సెషన్స్ నడుస్తున్నప్పుడు ఈయన డ్రోన్ పెట్టి దిగుతున్నాడు. మీకు అందరూ తెలుసు కదా, డ్రోన్ పెట్టుగా దిగుతున్నాడు, పట్టుకుని లోపలేశాడు. మల్కాజిగిరి పబ్లిక్ నువ్వు ఏం చేస్తున్నావు? కరోనా వచ్చినప్పుడు కానీ వరద వచ్చినప్పుడు రాలే. యూ డిడ్ విజిట్, ఐ విజిటెడ్. నువ్వు నన్ను అడుగుతూ ఏం చేస్తున్నావు చెప్పి. ఫార్ములాస్ పార్లమెంట్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వు అక్కడ ఉండాల్సిన క్రూషియల్ బిల్స్ ప్రవేశించినప్పుడు నీ రిజల్ట్ ఏంటో చెప్పేదిలే, నువ్వు చెప్పలే. నువ్వు ఇక్కడ రైతు ర్యాలీ చేస్తున్నావు, ఏం లాభం? సో ఎవరి రూల్ ఎవరు ఎక్కడ చేయాలి? సభలో సభ బయట పోరాడే గుణం నాకుంది. నా వెనక నా పార్టీ ఉంది. నేను ప్రభుత్వంతో పోరాడితే ఒక్కటే కాదు, నా ఏమైనా ప్రజలు ఉన్నారు, నా పార్టీ ఉంది, అందరూ నాకు పోరాడుతున్నారు. కాంగ్రెస్కి ఓటేస్తే టీఆర్ఎస్కి ఓటేసింది. ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు కల్పించి మీకు అపోజిషన్ స్టాటస్ ఇస్తే మీరు అందరూ కూడా పోయి టీఆర్ఎస్ జాయిన్ అయిపోయి ఈరోజు అపోజిషన్ స్టాటస్ ఎవరికి ఇచ్చారు? మీరు మజ్లిస్ పార్టీకి ఇచ్చారు. మరి మీకు ఎందుకు ఇవ్వాలి ఓటు? యు హావ్ బీన్ గివెన్ ఓట్ టు సిట్ ఇన్ అపోజిషన్. మీరు అపోజిషన్ కూర్చోవట్లేదు, మీరు టీఆర్ఎస్తో కుమ్మకంగా జాయిన్ అయిపోతున్నారు. కాబట్టి మీకు ఓటు వేసినప్పుడు లాభం లేదు, మీరు కూడా టీఆర్ఎస్లో పోతారు. కాబట్టి ఈ రెండు పీపుల్ షుడ్ ఓట్ ఫర్ మీ అనేది ఉన్న కొత్త కాలనీ, కొత్త అపార్ట్మెంట్స్ అన్ని అందరూ కూడా ఎంచేస్తున్నారు. కామన్గా ఇంటి అపార్ట్మెంట్ తిరిగి అందరూ కూడా అబౌవ్ 60 వారు ఉన్నారు, కానీ అంతా బిలో 50 వారు ఉన్నారు.
So it has got a bigger youthfulness in this apartment. So మీ యూత్ లో మీ విగర్ అంతా కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుతూ మరి మీ అందరి నెంబర్ 1 సీరియల్ నెంబర్ 2